హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త ప్రోడక్ట్ రివ్యూ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇది వచ్చేసి అమెజాన్ నుంచి తెప్పించాను. సో మీరు చూస్తున్నారు కదా మీ ముందు బాక్స్ ఒకటి. సో ఇది లైఫ్ లాంగ్ తరపు నుంచి కిడ్స్ స్కూటర్. సో కిడ్స్ స్కూటర్ విత్ ఎల్ఈడి వీల్స్. సో మీరు ఎల్ఈడి వీల్స్తో పాటు ఇది మనకు వచ్చింది. దీని కెపాసిటీ అనేది, దీని ప్రైస్ అనేది, ఎంత వెయిట్ పిల్లలు దీన్ని యూజ్ చేయొచ్చు అనేది మీరు ఈ వీడియోలో చూద్దాము. సో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఓపెన్ చేస్తాను. సో బాక్స్లో అయితే ఏం లేదు. సో ఇది వచ్చేసి స్కూటర్ విత్ మంచి ప్యాకింగ్ తోటి వచ్చింది అండ్ వెయిట్ కూడా ఉంది. సో నేను దీన్ని వెయిట్ కెపాసిటీ ఎంత అనేది మీకు వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది అండ్ దీనికి సంబంధించింది మొత్తము ఎట్లా యూజ్ చేయాలి, హ్యాండిల్ ఎట్లా యూజ్ చేయాలి అనేది మీకు దీంట్లో మొత్తం ఉన్నది. స్టెప్ బై 1 2 3 4 5 6 స్టెప్స్ ఉంది. సో బ్యాక్ సైడ్ మీకు ఇది చిల్డ్రన్ స్కూటర్ యూజర్ మాన్యువల్ ఉంది. సో దాని తర్వాత ఇది లైఫ్ లాంగ్ కంపెనీ నుంచి యూజర్ గైడ్ థ్యాంక్ యూ అని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు ఏమైనా హెల్ప్ కావాలంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లైఫ్ లాంగ్ తరపు నుంచి కిడ్స్ స్కూటర్. సో ఎలా ఉంది ఫ్రెండ్స్? సో దీన్ని ఎలా యూజ్ చేయాలో ఏమనేది మనకు ఈరోజు తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకు హ్యాండిల్ అయితే పైకి వచ్చేసింది. సో పైకి వచ్చేసింది అండ్ వీల్స్ మంచిగా పెద్దగా ఎడల్పుగా ఉన్నాయి. సో ఈజీగా మంచిగా ఉన్నది. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 50 kgs కెపాసిటీ. ఇది మన వెబ్సైట్ అమెజాన్ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. విత్ 50 kg ఉన్న పిల్లలు దీన్ని యూజ్ చేయొచ్చు. సో క్వాలిటీ పరంగా వచ్చేస్తే మీరు వీల్స్ చూస్తున్నారు కదా, చాలా మంచి క్వాలిటీ ఉంది, చాలా థిక్నెస్ ఉంది, చాలా ఎడల్పుగా ఉంది. సో ఇది బేస్ చూసారు కదా, ఇది బేస్ కూడా చాలా గుడ్ మెటీరియల్తో యూజ్ చేశారు, గట్టిగా ఉంది. సో ఇక్కడ మొత్తం బుడ్సు ఉంది. సో ఇది బ్రేక్, మీరు యూజ్ చేస్తున్న బ్రేక్. ఇది వీల్స్. దీంట్లో చూసారా లైట్స్ కూడా వస్తున్నాయి. స్పీడ్లో వెళ్తే మీకు లైట్స్ అనేవి మీకు కనిపిస్తాయి అన్నమాట. సో పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో వెనక సైడ్ లైట్స్ అయితే లేవు, ఓన్లీ ఫ్రంట్ లైట్స్ ఉన్నాయి. సో దీనికి హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది క్లిప్ వచ్చారు, దీని మీరు ఇట్లా హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఇది ఉంది కదా, ఇది సో చూడండి హ్యాండిల్ మీ పాప హైట్ని బట్టి మీరు హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మీ పాప హైట్ని బట్టి మీరు హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉంది. సో హ్యాండిల్ 4 స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు. 4 హైట్ లేపుకోవచ్చు. సో మొత్తం నేను హైట్ లేపి చూపిస్తాను. ఇది ఫస్ట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్. దీన్ని ఏం లేదు, జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసి మీరు దీన్ని పైకి గుంజేసుకోవాలి స్మూత్గా. చాలా హెవీగా గుంజొద్దు. సో దాన్ని బట్టి మీరు జస్ట్ ప్రెస్ చేసి దాన్ని కొంచెం పైకి లేపాలి. సో ఇది లాస్ట్ అడ్జస్ట్మెంట్ చూడండి. సో హైట్ అయితే చాలా అయిపోయింది. ఎంత పెద్ద పిల్లలకైనా మీరు మంచిగా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో క్వాలిటీ పరంగా అయితే మంచిగా వచ్చింది. సో ఇది 50 kgs పిల్లల వెయిట్ ఏమంటారు అడ్జస్ట్ చేస్తుంటుంది. అంటే 50 kg వరకు ఈ సైకిల్ని స్కూటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్. సో ఇది మీరు ఇట్లా పై పుష్ సో మీరు హ్యాండిల్ని ఇట్లా కూడా 360 degrees రొటేట్ చేసుకోవచ్చు. సంథింగ్ ఒకటి ఉంటుంది. సో మీరు దీన్ని వాపస్ క్లోజ్ చేయాలంటే, హైట్ తక్కువ చేయాలంటే దీన్ని ప్రెస్ చేసి కిందికి ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేయాలి.
జస్ట్ ఈ ప్లాస్టిక్ బాడీ మీరు ఉంది చూసారు కదా, ఈ ప్లాస్టిక్ బాడీని పైకి అనాలి. పైకి అంటే మీరు దీన్ని ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు, జస్ట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఎక్కడైనా మంచిగా ప్లేస్ చేసుకోవచ్చు దీన్ని. ఎక్కడైనా మీరు ఈజీగా బెడ్ కింద, టేబుల్ కింద ఎక్కడైనా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు, ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ చూసారా ఇక్కడ, ఇది మొత్తం ఐరన్ కూడా పెట్టింది మధ్యలో. ఇట్లా రాడ్ ఉంది, ఐరన్ రాడ్. సో పిల్లల వెయిట్ హ్యాండిల్ చేయడానికి. సో క్వాలిటీ అయితే మంచిగా ఉంది. చూడండి, ఇంత ప్లాస్టిక్ బాడీ ఇంత థిక్నెస్లో ఉంది. అండ్ వీల్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో ఇది మంచిగా మీకు పిల్లలకు 50 kg వరకు కెపాసిటీ. ఇది వెయిట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది 50 kgs. సో బెస్ట్ ప్రైస్. సో ఇది మంచిగా ఉంది. సో పిల్లలకైతే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, దీని మీద ఇది మొత్తం ఒక పిల్లలకు సంబంధించిన సంథింగ్ కార్టూన్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం బుడ్స్ ఉంది, డాట్స్ ఉంది. అయితే స్లిప్ కాకుండా ఇదైతే బ్రేక్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆగుతుంది. సో ఇది ఇట్లా మీరు నార్మల్గా ఇట్లా తిప్పితే మీకు లైట్స్ అయితే వస్తుంటాయి ఆటోమేటిక్గా. దీనికి బ్యాటరీస్ అవసరం ఉండదు. ఇది నడుస్తుంటే అది ఆటోమేటిక్గా వస్తుంటుంది. సో ఇక్కడ వీల్స్ కూడా, దీని కూడా ప్లాస్టిక్ బాడీ మంచిగా ఉంది. అండ్ స్క్రూస్ అంతా మంచిగా ఉంది. అండ్ బెస్ట్ క్వాలిటీలో ఉంది. అండ్ వెయిట్ కూడా మంచిగా ఉంది. 2-3 kgsలో ఇది వెయిట్ ఉంటుంది. సో పిల్లలకు మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు బై చేసుకోవాలంటే మీరు అమెజాన్ నుంచి కూడా మీరు బై చేసుకోవచ్చు. దీంట్లో 4 అడ్జస్ట్మెంట్ ఉంటాయి. మీకు మీ పాప హైట్ని బట్టి మీరు ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో సో ఇది ప్లాస్టిక్ బాడీ, ఇది బ్లూ కలర్ ఉంది కదా, పైకి అంటే ఇది ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయ్యి మీరు ఏ ప్లేస్లో సో ఫ్రెండ్స్, ఎలా ఉంది? లైఫ్ లాంగ్ తరపు నుంచి ఇది అమెజాన్లో కొన్నాను నేను. సో అమెజాన్లో మనకు 1500లో ఇది వచ్చింది. సో 50 kgs కెపాసిటీ, పిల్లల వెయిట్ ఇది హ్యాండిల్ చేస్తుంది. సో 50 kg వరకు ఇది మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నది. సో మీకు నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. సో మీరు ఇది పిల్లలకు కానీ మీ బర్త్డే గిఫ్ట్ ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలంటే బెస్ట్ పీసీ. ఇది హ్యాండీ స్కూటర్, పిల్లల స్కూటర్. సో మంచిగా ఉంది, క్వాలిటీ వైజ్ బెస్ట్, లైఫ్ లాంగ్ నుంచి. సో మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే బై చేసుకోవచ్చు. సో మళ్ళీ కలుద్దాం న్యూ ప్రోడక్ట్ కోసం. మీకు రివ్యూ చేస్తాను, న్యూ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటివరకు టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.